అందరికీ నమస్తే అండి. 2024 అసెంబ్లీ ఎన్నికలు మూసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వలేదు. కాకపోతే ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను అనే మెలుగు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 2 సంవత్సరాల నుంచి అసెంబ్లీకి వెళ్ళడం లేదు. వరుసగా 60 రోజుల పాటు అనుమతి లేకుండా అసెంబ్లీకి హాజరు కాకపోతే అనర్హత వేటు వేస్తాము అని చెప్పి స్పీకర్ గారు, అధికార పార్టీ నాయకులు చెప్తూనే ఉన్నారు. అసెంబ్లీ సెషన్స్ జరిగే ప్రతిసారి చర్చలోకి వచ్చే అంశం ఇదే. స్పీకర్ గారేమో 60 రోజుల పాటు అటెండ్ అవ్వకపోతే అనర్హత వేటు వేస్తామని రాజ్యాంగంలో ఇదొక రూల్ ఉంది అని చెప్పి 94 ఏదో క్లాజ్ ఆర్టికల్ కూడా చెప్పారు గతంలో. సో స్పీకర్ గారి మాట అది. ఇక మరోవైపు అసెంబ్లీకి హాజరు కాని ఎమ్మెల్యేలకు జీతం ఇవ్వకూడదు, ఈ మేరకు కేంద్రం ఒక చట్టం చేయాలి, కేంద్రంలోనే సంస్కరణలు తీసుకురావాలి అనేది కూడా స్పీకర్ గారి మాట. నిన్న కూడా ఆయన అదే మాట్లాడారు. అంటే అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్న ప్రతిసారి మన రాష్ట్రంలో జరుగుతున్న చర్చేదే. వైసీపీ వాళ్ళేమో మాకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తే మా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, మేము వస్తాం అంటారు. వీళ్ళేమో మీకు ప్రజలు మ్యాండేట్ ఇవ్వలేదు, ప్రతిపక్ష నేత హోదా రాదు, రూల్ ప్రకారం మీకు రాకపోతే మీ మీద అనర్హత వేటు వేస్తాము అండ్ జీతాలు కూడా ఇవ్వము అని చెప్పి వీళ్ళు అంటారు. ఇలా ఈ వాదోపవాదాలు జరుగుతూనే ఉంటాయి. కానీ ఒకటి మాత్రం నిజం, ప్రతిపక్ష నేత హోదా అనే దానికి సంబంధం లేకుండా అసెంబ్లీకి వెళ్తే ఆటోమేటిక్గా వాళ్ళే వ్యతిరేక పక్షం కాబట్టి, దట్ మీన్స్ ప్రతిపక్షం కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన టైం వాళ్ళకు ఉంటుంది, వాళ్ళు మాట్లాడాల్సిన అంశాలు వాళ్ళకు ఉంటాయి. అసెంబ్లీలో ఏం మాట్లాడినా ఆన్ రికార్డు ఉంటుంది కాబట్టి వాళ్ళ డబ్బా మీడియా హైలైట్ చేస్తుంది అండ్ ఇతర మీడియాల్లో కూడా వస్తాయి అండ్ ప్రజలు కూడా వింటారు. ఇప్పుడు ప్రజలకు కూడా అసెంబ్లీ సమావేశాలంటే ఇంట్రెస్ట్ పోయింది. ఎందుకంటే అంతా కూటమి వాళ్ళే ఉంటున్నారు, వాళ్ళ భజన వాళ్ళు కొట్టుకుంటున్నారు, వాళ్ళ డబ్బాలు వాళ్ళు వాయించుకుంటున్నారు. సో అంతకుమించి అక్కడ సబ్జెక్ట్ ఏమీ డెలివర్ అవ్వట్లా, సీరియస్ డిస్కషన్స్ ఏమీ జరగట్లా. శాసనమండలిలో ఇంక మంచి సీరియస్ డిస్కషన్స్ జరుగుతున్నాయి, వాదోపవాదాలు జరుగుతున్నాయి, ఎక్కడో దగ్గర అవుట్పుట్ వస్తుంది, ఒక సమస్య కంక్లూజన్ వస్తుంది. కానీ అసెంబ్లీ వచ్చేసరికి మాత్రం అంతా సెల్ఫ్ డబ్బాలతోనే నిండిపోతుంది అనమాట. సో ఇది కరెక్ట్ కాదు. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి వెళ్తే ఏదో ఒక అంశం మీద వాయిదా తీర్మానం ఇస్తే, ఇప్పుడు మెగా డిఎస్సీ ఉంది, వాళ్ళు బయట ఇంత గొడవ చేస్తున్నారు. అసెంబ్లీకి వెళ్ళండి, అసెంబ్లీకి వెళ్ళి వాయిదా తీర్మానం ఇవ్వండి, చర్చకు పట్టుబట్టండి, చర్చకు పట్టండి. అప్పుడు ప్రభుత్వం ఒప్పుకోకపోతే అప్పుడు బయటకు వచ్చి చెప్పండి, ఇదిగో మేము అసెంబ్లీలో మాట్లాడదాం అనుకున్నాము, అసెంబ్లీకి వెళ్ళాము, మాట్లాడదాం అనుకున్నాము, ప్రభుత్వం పారిపోయింది, చర్చకు రాలేదని చెప్పి అప్పుడు బయట ప్రజలకు చెప్పండి. అప్పుడు ప్రజలు కొంత నమ్ముతారేమో, అరే నిజమే కదా వీళ్ళు అసెంబ్లీలో సో ఇలా ఏదైతే ప్రజా సమస్యలు ఉన్నాయో, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేవనెత్తుతుందో బయట మీడియాలో, అవి అసెంబ్లీలో మాట్లాడితే ఆన్ రికార్డు ఉంటాయి అండ్ ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తారు. కానీ వైసీపీకి ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండట్లా. సో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులతో జగన్మోహన్ రెడ్డి గారు భేటీ అవ్వబోతున్నారు. వైఎస్ఆర్ ఎల్పీ సమావేశం జరగబోతుంది. నాకు తెలిసినంత వరకు ఎమ్మెల్యేలకు చాలామందికి అసెంబ్లీకి వెళ్ళాలనే ఉంటుంది. మొత్తం 11 మందిలో జగన్మోహన్ రెడ్డి గారిని మినహాయిస్తే ఉన్న 10 మందిలో 7-8 మంది ఎమ్మెల్యేలు మాత్రం అసెంబ్లీకి వెళ్దామనే కోరుకుంటున్నారు, అసెంబ్లీకి వెళ్తే బాగుంటుందనే కోరుకుంటున్నారు. వెళ్ళి కనీసం ఒక అరగంట గంట అయినా స్పెండ్ చేసి వచ్చేస్తే చాలు, సస్పెండ్ అయిపోయి వచ్చేసినా చాలు అనేటట్టు కోరుకుంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అసెంబ్లీకి వెళ్ళడానికి, అసెంబ్లీని ఫేస్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే బలం తక్కువ అండ్ వాళ్ళు ఏదో సెటైర్లు వేస్తారు, కావాలని ఏదో ఒకటి రెచ్చగొడతారు. సో జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం ఇగో హర్ట్ అవుద్ది, ఇబ్బందికరంగా ఉంటుంది, మాటలు పడే రకం కాదు. సో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు చంద్రబాబు గారిని, అచ్చెన్నాయుడు గారిని, వీళ్ళందరినీ ఏ విధంగా ఎంత వ్యంగ్యంగా వైసీపీ వాళ్ళు హేళన చేశారో, మాట్లాడారో, దానికి రెట్టింపు ఇవ్వడానికి టీడీపీ వాళ్ళు, కూటమి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అవన్నీ ఫేస్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా లేరు. కానీ ఆ ఎమ్మెల్యేలు మాత్రం వెళ్దాం, ఏదైతే అదే జరుగుద్ది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు గ్రౌండ్ రియాలిటీ ఏంటో, ప్రజలు ఏమనుకుంటున్నారో వాళ్ళకి తెలుసు, అసెంబ్లీకి వెళ్ళాలని కోరుకుంటున్నారని వాళ్ళకి తెలుసు. అదొకటి. అలాగే ఒకవేళ పొరపాటున అనర్హత వేటు పెడితే, ఉప ఎన్నికలు జరిగితే మళ్ళీ డబ్బులు ఖర్చు, గెలుస్తారో లేదో తర్వాత మాట, డబ్బులు పెట్టాలిగా కనీసం 30-40, అదో ఖర్చు. అదొక భయం కూడా వైసీపీ వాళ్ళ ఎమ్మెల్యేల్లో ఉంది. అందుకే అనర్హత వేటు భయం ఒకటి వెంటాడుతోంది, ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది అనే భయం వెంటాడుతోంది అండ్ సీరియస్ డిస్కషన్స్ జరగాలంటే అసెంబ్లీకి వెళ్తేనే మంచిది అనే ఒక క్లారిటీ కూడా వాళ్ళలో ఉంది. అందుకు వాళ్ళు అసెంబ్లీకి రావాలని సిద్ధంగా ఉంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వద్దంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారేమో పెద్దిరెడ్డి గారికి లీడ్ ఇస్తున్నారు, శాసనమండలిలో బొత్స సత్యనారాయణ గారు లీడ్ చేస్తున్నారు, అసెంబ్లీలో మీరు లీడ్ తీసుకోండి, మీరు నడిపించండి, మీ 10 మంది వెళ్ళండి, నేను రాను అంటున్నారు. పెద్దిరెడ్డి గారేమో మీరు రాకపోతే మేము కూడా రాము. ఇది ఎప్పటి నుంచి ఆ డిస్కషన్స్లో జరుగుతున్న మాటే. సో మరి ఈరోజు ఏం క్లారిటీకి వస్తారో, నాకు తెలిసినంత వరకు అసెంబ్లీకి వెళ్ళడానికైతే ఇష్టపడతారా లేదా, ఏం జరుగుతుందనేది చూద్దాం సాయంత్రానికి.